మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ప్రజలందరూ గెలిపించిన తర్వాత ఈ 7 మాసాల నుంచి జరుగుతుండేటటువంటి కార్యక్రమాలన్నీ మన ప్రభుత్వం చేస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు మనది మంచి ప్రభుత్వం అనే పద్ధతిలో మనం పెన్షన్ ఇచ్చినప్పుడు దగ్గర నుంచి ఒక పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళాలి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంతా కూడా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో మంచి ప్రభుత్వం అనే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చినటువంటి అర్జీలన్నింటినీ కూడా తీసుకొని వివిధ శాఖలకు పంపిస్తూ సీజనల్ వ్యవహారాలు కూడా ఉంటాయి. సీజనల్ వ్యవహారం అంటే ఇప్పుడు కొంతమంది వచ్చి 2వ పంటకి జొన్నకి ఎరువులు అడిగారు. అలాగే ఏదైనా చేయడం ఉంటే వెంటనే ఇక్కడ చెప్పడం జరుగుతుంది, దాన్ని అగ్రికల్చరల్ ఆఫీసర్స్ చెప్తాం. అట్లాగే మరి ఖరీఫ్ కానీ రబీ కానీ ఉంటే కాలువల ద్వారా వచ్చేటటువంటి నీరు ఏ విధంగా వస్తుంది, ఎలా ఉంది అనేటటువంటిది, లేదా సీజన్స్కి సంబంధించి అప్పటికప్పుడంటే పనులు జరగవు కాబట్టి కాలువల్లో అబ్స్ట్రక్షన్ ఉంది, ఆటంకాలు ఉన్నాయి, గడ్డి పట్టేసింది, దాన్ని క్లీన్ చేయాలి, పూడికి తీయాలి అనేటటువంటివి కూడా అర్జీలు రావడానికి అవకాశం ఉంటుంది. అదే అలాంటివన్నీ కూడా మేము తీసుకుంటాం. ఇదే కాకుండా ఇప్పుడు ధాన్యం రైతులకి ఈ ప్రభుత్వంలో ముందు రోజు ఇస్తే మరుసటి రోజు 24 గంటలు దాటకముందే రైతులందరికీ కూడా వారి వారి అకౌంట్స్లో రోజుకి గంటల వ్యవధిలోనే ధాన్యంకి డబ్బు పే చేయడం జరిగింది. ఇచ్చినటువంటి ధాన్యం పే చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టినటువంటి 1600 కోట్ల బకాయిలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే 1600 కోట్లు కూడా రైతులకు ఇచ్చేయడం జరిగిపోయింది. ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వంలో పనిచేయాలి, ఇంకా కష్టపడాలి. మనం గత 5 సంవత్సరాలు రాష్ట్రం మరి కుక్కలు చింపిన విస్తరణ అయిపోయింది. రైతులు నష్టపోయారు, మహిళలు నష్టపోయారు, కార్మికులు నష్టపోయారు, అదేవిధంగా రైతు కూలీలకి బాగా నష్టం జరిగింది. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పూడికలు తీయడానికి కూడా మినిమం డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి అప్లోడినటువంటి 9 లక్షల కోట్లు ఎక్కడిచ్చారో మనకు అర్థం కావట్లేదు. తర్వాత గవర్నమెంట్ పోయినప్పటికీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోన, రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లోన, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోన అన్నీ కలిస్తే 2 లక్షల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. మరి 9 లక్షల కోట్ల అప్పుడే ఎవరికి ఇచ్చినట్టు? లండన్లో దాచారా? ఏ కంట్రీలకు పంపించారు ఏంటి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే జవాబు చెప్పాలి ప్రజలకి, మనకు కాదు. ఏది చూసినా బిల్లు రాలేదు. పోనీ ఎవరికి ఇచ్చాడు? బలవంతంగా సర్పంచుల్ని, ఎంపీటీసీలని, ఎంపీపీలని, జిల్లా పరిషత్ చైర్మన్లని పూర్తిగా గెలిపించుకున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు వాళ్ళకి ఇవ్వాలి కదా నేరుగా. వాళ్ళకేమైనా ₹1 అందిందా ఆయన ఉండేటప్పుడు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత 7 మాసాల్లో మీరు ఏ సర్పంచ్నైనా అడగండి, 1600 కోట్ల పైచీలకు అన్ని గ్రామాలకి వచ్చాయి.
ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. మరి గత 5 సంవత్సరాలు ఈ ఫండ్స్ అన్ని సర్పంచులకు ఇవ్వాల్సినవి, ఎంపీటీసీలకు ఇవ్వాల్సింది, మండలాలకు ఇవ్వాల్సింది, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? దీనికి ఎవరు జవాబు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ప్రజలకి. ఈరోజు రైల్వే జోన్ వచ్చింది విశాఖపట్నం, అలాగే 1,70,000 కోట్ల రూపాయలకి ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీ కానీ మిగతా రోడ్స్ కానీ వీటన్నిటికీ. ఇది కాకుండా దావోస్ వెళ్ళి తీసుకొచ్చినటువంటి లక్ష్మీ మిత్తల్ ఐరన్ ఫ్యాక్టరీ 1,65,000 కోట్లది మన అనకాపల్లి ప్రాంతంలో నక్కపేటలో పెడుతున్నారు. ఓ పక్కన డెవలప్మెంట్, రెండో పక్కన ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం. డెవలప్మెంట్ ఒక కన్ను అయితే సంక్షేమం రెండో కన్ను కింద ఈ 7 మాసాల్లో ఎన్ని పనులు చేశారు అనేటటువంటిది చెప్తే సాయంకాలం వరకు సరిపోతుంది. పెన్షన్ తీసుకోండి, 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు గారు 15 రోజుల్లోనే 4,000 రూపాయలు పెంచారు, 3 నుంచి 4. 3 మాసాలు బకాయిలు కూడా కలిపి 7,000 ఇచ్చాం మొదటి నెల. నిన్న మా సొంత ఊర్లో 10 రోజులు నేను ఉంటే, బాబు ఉదయం 5 గంటలకు పెన్షన్ వచ్చేస్తుంది ఇంటికని చెప్తున్నారు. ప్రతి నెల 4,000 రావడం బాగుంది, పేదలు అందరం ఎంతో హాయిగా ఉన్నాం. ఆదివారం అయినా ముందు రోజు ఇచ్చేస్తున్నారు బాబు, రోజు ముందు ఇచ్చేస్తున్నారు. అదే ఉదయం 5 గంటలకు ఇచ్చేస్తున్నారు లెక్కన. 7వ గంట 8వ గంటకి పెన్షన్ పూర్తయిపోతుంది. ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఆ మంచి ప్రభుత్వంలో ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎక్కడైనా ఏదైనా ముఖ్యమంత్రి గారికో లేదా ఎమ్మెల్యే గారికో మినిస్టర్ గారికో చెప్పాల్సినటువంటి పనులు ఏవైనా ఉంటే వాటి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ప్రతి శనివారం వారానికి ఒకసారి ఈ పనుల మీద ఎవరైనా వస్తే వాటిని తీసుకుని విజయవాడ వరకు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడే మనం అవైలబిలిటీ ఉంటే ఎమ్మెల్యేలందరూ కూడా కాన్స్టిట్యున్సీలో ఉండండి, మరి గ్రీవెన్స్ ఏముంటే తీసుకొని వాటిని పరిష్కరించండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈ విధమైనటువంటి కార్యక్రమం పెడుతున్నామని చెప్పి జిల్లా యంత్రాంగానికి కూడా చెప్పి, కలెక్టర్కి కూడా గవర్నమెంట్ నుంచి చెప్పారు, మా వాళ్ళకి ప్రతి శనివారం పెట్టమన్నాం, వాళ్ళు పెట్టేటటువంటివి వాళ్ళకి వచ్చేటటువంటి అర్జీల్ని ఓ పోర్టల్లో పెట్టి మీకు పంపిస్తారు, అందులో మీరు పరిష్కరించాల్సినవన్నీ కూడా పరిష్కరించండి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానివల్ల కలెక్టర్లు ఏంటంటే జిల్లా నుంచి ప్రతి ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మరి ఒక మనిషిని పంపించండి, మేము ట్రైనింగ్ ఇస్తాం, మీకు వచ్చేటటువంటివి ఏ విధంగా ఏ పోర్టల్లో ఎలా పెట్టాలి అని చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ సాల్వ్ చేయాల్సినవి కలెక్టరు, ఆ పైన ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళాల్సినవన్నీ కూడా త్రూ కలెక్టర్ పంపించి మనం పోర్టల్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ పోర్టల్ ఎలా పెట్టాలనేది మనం మనిషిని పంపిస్తే కలెక్టర్ ఆఫీస్లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అంటే ఏదో ఆ పేపర్ తీసుకోవడం అనేటువంటిది కాకుండా వచ్చినటువంటి వ్యక్తి తాలూకా అవసరాన్ని గుర్తించి ఆ అవసరాన్ని మనం పరిష్కరించడం కోసం ప్రభుత్వ పరంగా కలెక్టర్ వరకు కూడా ఏ విధంగా పంపించాలి అన్నదానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కన్సర్న్ తీసుకున్నారు, కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.